1899 సంవత్సరంలో రాజారాం కొంకణ తీరంలోని కూడల్ అన్న చిన్న పట్టణంలో జన్మించాడు. 1914లో అతని అన్నావదినులు షిరిడీ వెళ్లాలని తలచి తమతో పాటు రాజారాంను తీసుకెళ్లారు. అలా అతను 15 సంవత్సరాల వయసులో మొదటిసారి బాబా దర్శన భాగ్యాన్ని పొందాడు. అతనప్పటి తన స్మృతుల్ని ఈ విధంగా చెప్పాడు. బాబా సుమారు 6 అడుగులు ఎత్తు ఉండేవారు. ఆయన తెల్లని కపిని, తలకు ఒక తెల్లని వస్త్రాన్ని ధరించి అటు ఇటు తిరుగుతూ ఉండేవారు. ఆ సమయంలో షిరిడీలో ఒక పఠాన్ ఉండేవాడు. అతనెప్పుడు బాబా చెంత ఉండేవాడు. కొన్నిసార్లు బాబా అతనిపై కోప్పడేవారు. నిజంగా ఎవరైనా ఒక వ్యక్తి పేదవాడై ఉండి బాబాను భిక్ష అడిగితే బాబా తమ జేబు నుండి కొన్ని నాణేలు తీసి అతనికి ఇచ్చేవారు. దాంతో బాబా వద్దకు రావడం వెనకగల అతని అభీష్టం నెరవేరేది. ఒకసారి కొంతమంది భక్తులు బాబా దర్శనానికి వచ్చి సాఠెవాడలో బస చేశారు. వారిలో ఒకతను ఆ రోజు ఏకాదశి అని ద్వారకమాయికి వెళ్ళడానికి సంశయించాడు. మిగతా భక్తులు అతనికి నచ్చజెప్పి బుజ్జగించడంతో చివరకు వాళ్లతో ద్వారకమాయికి వెళ్ళడానికి అంగీకరించాడు. అది మధ్యాహ్న సమయం. సాధారణంగా బాబా ఆ సమయంలో నిమ్మరసం త్రాగుతారు. కాబట్టి భక్తులు ఒక పెద్ద గ్లాసుతో బాబాకు నిమ్మరసం ఇచ్చారు. బాబా 2 గుక్కల నిమ్మరసం త్రాగిన తర్వాత ఆ భక్తుని ముందు గ్లాసు ఉంచి త్రాగమన్నారు. మళ్ళీ అంతలోనే, అరే, ఈరోజు ఏకాదశి కాబట్టి ఇది నీకు అవసరం లేదు అనే గ్లాసు వెనక్కి తీసుకొని త్రాగేశారు. తాను ఏకాదశిని నిష్టగా పాటిస్తానని బాబాకు ఎలా తెలుసు అని ఆ భక్తుడు ఆశ్చర్యపోయాడు. మేమింటికి తిరిగి వెళదామనుకున్నప్పుడు బాబా మరుసటి రోజు వెళ్ళమన్నారు. మేము ఆయన ఆదేశానుసారం ఆ రోజు అక్కడే ఉండిపోయాము. మా దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చయిపోయాక మరుసటి రోజు వెళ్ళడానికి బాబా మాకు అనుమతి ఇచ్చారు. మేము బయలుదేరి కోపరగాం వెళుతుండగా ఒక నల్ల కుక్క మమ్మల్ని వెంబడించింది. మేము రైలు వద్దకు చేరుకున్నాక అది అదృశ్యమైంది. మేము రైలు ఎక్కి కూర్చున్నంతనే ఒక అపరిచిత వ్యక్తి మా దగ్గరికి వచ్చి మాకు టికెట్లు ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇదంతా సాయి చేసిన ఏర్పాటని గ్రహించి ఆనందభరితులమయ్యాము.